హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీస్ అవుట్ బ్రోస్. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మన ఈ డ్యూక్ 250 థర్డ్ జనరేషన్ మైలేజ్ టెస్ట్ ఇన్ సిటీ కండిషన్. సో ఈరోజు అయితే మైలేజ్ టెస్ట్ చేసేద్దాము. ఒక డే టు డే లైఫ్లో నేను ఎక్కడికైతే వెళ్తానో ఆ ఒక ప్లేసే నాలాంటి ఒక పర్సన్కి ఎంత మైలేజ్ ఇస్తుంది డ్యూక్ 250 ఇట్లా అనేది ఈ వీడియో. అండ్ నేను వచ్చేసి ఈరోజు ట్యాంక్ఫుల్ మెథడ్ వచ్చేసి ట్రై చేస్తాం. వెళ్ళి ఒక ఆల్మోస్ట్ ఒక 25-30 కిలోమీటర్స్ నడిపి మళ్ళీ వచ్చేటప్పుడు ట్యాంక్ ఫుల్ చేద్దాము. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేసుకొని 25-30 కిలోమీటర్స్ నడిపి మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేద్దాము. ఏదైతే వస్తుందో అది క్యాల్కులేట్ చేసి ఫిగర్ ఇస్తా, అదే మన మైలేజ్ అనేది. అండ్ ఈ వీడియో లాస్ట్కి నేను మన సెకండ్ సర్వీసింగ్ బిల్ ఏదైతే అయిందో అది కూడా తీసి నేను ఫోటో పెట్టి యాడ్ చేసేస్తాను. నేను అక్కడ ఏం వీడియో అంతా ఏం తీయలేదు, యాడ్ చేసేస్తా. సో ఈ వీడియో ఒక పర్పస్ వచ్చేసి BS6 డ్యూక్ 250 Gen 3 మైలేజ్ టెస్ట్ అండ్ సెకండ్ సర్వీసింగ్ బిల్. దట్స్ ఇట్ గైస్. సో ముందు పెట్రోల్ పంప్లో కలుసుకుంటాం. ఎండ కమ్మి చెమట కొట్టి అబ్బా సమ్మర్. పెట్రోల్ బంక్కి దగ్గర అయితే వచ్చేసాము. ఇప్పటికీ ఫ్యూల్ కొట్టించే ముందు మనకి ఇక్కడ యావరేజ్ ఏం చూపిస్తుంది, ఎంత చూపిస్తుంది అదంతా కూడా నేను మీకు చూపిస్తా. సో టోటల్ ఇప్పటిదాకా 8,999లో తిరిగింది. చూసినట్టయితే యావరేజ్ కన్జంప్షన్ 35 చూపిస్తుంది మనకి 696 కిలోమీటర్స్కి. సో రేంజ్ 180 కిలోమీటర్స్. ట్రిప్ టు 0 చేద్దాము. సో if you guys can see here 899 కిలోమీటర్స్ అండ్ ట్రిప్ టు 0. ట్రిప్ టూలో ఎన్ని కిలోమీటర్స్ అయితే తిరిగిందో డివైడ్ చేసి లాస్ట్కి అదే మన మైలేజ్ టెస్ట్ ఫిగర్ అవుతుంది. వాళ్ళు ఇద్దరు కలిసి పైన వచ్చింది మన దగ్గర. సో ఫ్యూల్ అయితే ట్యాంక్ ఫుల్ చేసేసినాము. ట్రిప్ 2 కూడా 0. ట్రిప్ 2 కూడా 0. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు టోటల్కి ఇప్పటి వరకు 899 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో దీని తర్వాత ప్రతి 5 కిలోమీటర్స్కి ఒకసారి నేను మీకు వీడియో ఆన్ చేస్తాను. ఓకే, స్టార్ట్ అయితే అయిపోతున్నాం. ట్రిప్ టు 0 అండ్ టోటల్ కిలోమీటర్స్ ఓడోమీటర్లో చూస్తే 899 ఓకే 899 తిరిగింది ఇప్పటిదాకా. ఓకే, ఎలాగైతే నడుపుతానో డే టు డే లైఫ్లో నేను అట్లనే నడుపుతున్నా. నా డ్రైవింగ్ స్టైల్కి, నా డే టు డే యూసేజ్కి ఎలాగైతే ఎంతైతే మైలేజ్ ఇస్తుందో అది. ఓ భయ్యా, రైట్ ఇండికేటర్ దానికి లెఫ్ట్ మీద జారా. ఒక ఆల్మోస్ట్ ఒక 25 కిలోమీటర్స్ నడిపి లాస్ట్కి ఎంతైతే మన మైలేజ్ వస్తుందో చూద్దాం. ఇలాగైతే వెళ్తే మనకి 38 కిలోమీటర్స్ పర్ లీటర్ అంటే నాకు తెలిసి దీనికంటే ఒక 2-3 కిలోమీటర్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను అనుకుంటున్నా ఈ రోజు వరకు అయితే నేను మైలేజ్ టెస్ట్ చేయలేదు. బికాస్ ద థింగ్ ఈజ్ పర్ఫార్మెన్స్ బైక్ని ఎవరైతే తీసుకుంటారో మ్యాక్సిమం వాళ్ళు మైలేజ్ చూడరు. ఈవెన్ దో నేను అడిగినారు
కొంతమంది అడిగేటప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాకుండా ఓడోళ్ళు ఉన్నది చెప్పేసి ఇక్కడ స్పీడోమీటర్లు చూపిస్తుందో చెప్పేస్తారు యావరేజ్ ఇంత అని చెప్పేసి. అయినా కానీ ఒకరోజు రియల్గా ఎంత ఇస్తుందో ఏమి ఇస్తుందో టెస్ట్ చేసుకుంటే మనకు కూడా ఒక క్లారిటీ అనేది దొరుకుతుంది కదా అని చెప్పేసి టెస్ట్ చేస్తాం. నా సిఎస్కే వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ ఉండే ఇక్కడ. నేను యాక్చువల్గా అయితే ఈ గల్లీలో వెళ్ళిపోతా, ఈ గల్లీలో నుంచి వెళ్ళిపోతా కాలేజ్కి. నేను ఇప్పుడు వెళ్తుంది కాలేజ్కి, మా కాలేజ్కి. కాకపోతే ఇక మీకోసం సిటీ ట్రాఫిక్ కొంచెమైనా కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలి కదా అని చెప్పేసి ఇది నా ఇంటర్ కాలేజ్, లిట్లా జూనియర్ కాలేజ్. చాలా జ్ఞాపకాలు ఉంది ఇక్కడ. నాకైతే నేను మరీ అంత సిటీ కోర్ట్లోనే ఉంటాను, అంటే సికింద్రాబాద్లోనే ఉంటాను. నాకు డే టు డే లైఫ్లో అంతగా ట్రాఫిక్ నేను ఇంతే ట్రాఫిక్ చూస్తా. నా ఒక్క పాయింట్ ప్రకారమే ఈ యొక్క మైలేజ్ వీడియో కంప్లీట్లీ అంటే సిటీలో కూడా నేను ఎక్కడైతే తిరుగుతానో ఆ ఏరియాలో ఇది నాకు ఇంత. ఒకవేళ మీరు కనుక ఓకే మీ బండి మీ డ్రైవింగ్ స్టైల్ ప్రకారము ఒక 2-3 కిలోమీటర్స్ వేరీ అవుతుందేమో, కానీ ఒక 2-3 కిలోమీటర్స్ వేరీ అవుతుందేమో కానీ అంతేగాని ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 25-30 ఇస్తే మీకు ఒక 33 దొరకచ్చు ఒకవేళ మీరు నాకంటే మంచిగా నడిస్తే. లేదు మీరు నాకంటే ఇంకా ఘోరమైన ట్రాఫిక్లో అట్లా ఇట్లా ఉంటారంటే 25+27-28 కూడా దొరకచ్చు, చెప్పలేము. ఇట్ కంప్లీట్లీ నోరు ఎందుకు ఇట్లా తిరుగుతుంది. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ డ్రైవింగ్ స్టైల్ and the place where you drive. Okay. అండ్ మన ఆనెక్స్ అని 5 కిలోమీటర్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళే లోపల ఇంటికి నాకు ఒక 20 అవుతుంది. ఒక 5 అక్కడ ఇక్కడ తిరిగేసి ఇంటికి వెళ్ళే ముందు మళ్ళీ అదే పెట్రోల్ వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేసుకొని బ్లాగింగ్ నమస్తే బాబాయ్ పెట్టేయాలరా. మా ప్రిన్సిపల్ సార్తో సైన్ చేయించుకోవడానికి అనేసి వస్తే మా ప్రిన్సిపల్ సార్ చాలా బిజీ. ఇక ఇప్పటికీ ప్రిన్సిపల్ సార్ లేరు. మళ్ళీ ఇప్పుడు 2 అవుతుంది టైం, ఆల్రెడీ 2 hours వెయిట్ చేసిన ఇక్కడ ఈయన వచ్చేలాగా లేడని చెప్పేసి నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఇక్కడనే ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ అక్కడికి వెళ్ళి 4 o'clock వరకు ఎండ నుంచి జర ఎస్కేప్ అయ్యి లాస్ట్కి మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వచ్చి సైన్ తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ మోటో వ్లాగింగ్ సెటప్లోకి కలుస్తా. ఇదైతే చూసుకోండి 9,600 కిలోమీటర్స్. అండ్ ఇప్పటికీ మనం ట్రిప్ ఆన్ చేసినప్పటి నుంచి 7.4. ఈ 7.4కి ఈ 37 మైలేజ్ అయితే చూపిస్తుంది, కానీ తగ్గుతుంది ఎక్కంగా మనం కిలోమీటర్స్ ఇక్కడ ఎక్కంగా తగ్గిపోతూ ఉంటుంది యావరేజ్ అని. సో సీ యూ గైస్. మనం ఈ భూమి మీద అత్యధిక ప్రమాదమైన చోట ఉన్నాం మనము. ఇక్కడ ఈ దుమ్ము వల్ల మనుషుల కళ్ళకు కూడా ప్రాబ్లము, బండ్లకు కూడా ప్రాబ్లము. నేను ఎప్పుడో ఇంటర్ ఒక 6 years ముందు చదువుతున్నప్పుడు స్టార్ట్ చేసినారు ఈ రోడ్ కటింగ్ ఇక్కడ ఉప్పల్ ఏరియాలో మాత్రం. మెయిన్లీ ఈ రోడ్ కటింగ్ అవన్నీ అప్పుడు స్టార్ట్ చేసినారు, కానీ ఈ పిల్లర్లంతా అప్పుడు లేపింది. ఇప్పటివరకు ఆ పిల్లర్లకు పెయింట్ వేసారు తప్ప ఇంకేం చేయలే. ఇంకా ఉన్నారు.
గైస్ ఈ రోజుకి నేను వచ్చిన పనులంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం రిటర్న్ అయితే వెళ్తున్నాము. 4 o'clock కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. 4:25 4:30. kilometers up. క్విక్ షిఫ్టర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఆన్ ఇన్స్టెంట్ 25 kilometers అయితే అయిపోయింది. మనం 30 వేసుకొని వస్తాం. నెట్ కూడా మూగి ఉంటుంది. 27.4. ఇక్కడ నుంచి మనం ముందు వచ్చే యూటర్న్ చేసుకొని మళ్ళీ తార్నక పెట్రోల్ పంప్ వెళ్ళే లోపల ఆల్మోస్ట్ ఒక 29 kilometers అయితే వస్తుంది. ఐ గెస్ అయిపోయింది. మైలేజ్ టెస్ట్ 39 degrees Celsius. ఎగ్జాక్ట్ 1 లీటర్ కాకపోయినా 29.9 30 kilometers అయితే హిట్ చేసినాం. మనం పొద్దున ఓపించుకున్నది ఈ బ్రో దగ్గరనే. హాయ్ చూసినారా, మళ్ళీ మనం రాగానే హాయ్ బ్రో అని చెప్పేసి పెట్టిన ఫ్రీజ్ అవుతుంది స్క్రీన్. స్కానర్ అక్క మళ్ళీ ఛానల్ ఛానల్ పీస్ అవుట్ బ్రోస్ @. చూసాను 158 subscriber. Thank you bro. Right, thanks. Right. మళ్ళీ కలుద్దాం. Bye. ఇది ఒక 2-3 డేస్లో వచ్చేస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్ కౌంట్. మనం గుంజిన గుంజుడికి అక్కడ కరెక్ట్ 1 లీటర్ పెట్రోల్ అయితే పట్టింది. 1 లీటర్ 30 kilometers. చూడండి, పొద్దున మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నేను మళ్ళా ఏం చేయడం నాకు రాదు. ట్రిప్ టు 30. ఇక్కడ యావరేజ్ కన్జంప్షన్ 31 చూపిస్తుంది. ఇక్కడ 9029 అయితే చూపిస్తుంది మనకి.
నాకు ఇక్కడ 9029, యావరేజ్ కన్సంప్షన్ 31. కానీ మనకు వచ్చిన మైల్ ఇక్కడ మనం తిరిగినది ఈరోజు 30 కిలోమీటర్స్ తిరిగినాము. యా సో ఇప్పుడైతే నేను నడిపిన దానికి మీరు చూసిన మైలేజ్ 30 కిలోమీటర్స్. డ్యూక్ 250 రియల్లీ యూనో ఈ బైక్ 30 ఇస్తుందా ఇట్లా అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే సరే అన్నీ వదిలేద్దాం. నాకైతే 30 ఇస్తుంది నా బైక్ ఆనెక్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. ఈరోజు ఒకసారి చూసుకున్న తర్వాత ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఇక్కడ మీకు సర్వీసింగ్ అయితే అది బిల్ పేస్ చేసేస్తాను. నాకు తెలిసినంత వరకు నాకు సర్వీసింగ్కి 1800 రూపీస్, 1800 అరౌండ్ 1800 చేంజ్ అయితే పట్టింది. 1800 రూపీస్ చిల్లర్. అండ్ మీకు ఎగ్జాక్ట్ అమౌంట్ వచ్చేసి ఇక్కడ వర్డ్స్లో రాస్తా, ఇక్కడ ఫోటో కాపీ పెడతాం. సో సెకండ్ సర్వీసింగ్ అయిన తర్వాత కూడా నాకు 30 వస్తుంది మైలేజ్. 30 ఇస్తుంది డ్యూక్ 250. యా ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ అండ్ ప్రతి ఒక్క పర్సన్కి ఈ మైలేజ్ అనేది డిఫర్ కావచ్చు డిపెండింగ్ అపాన్ దేర్ రైడింగ్ స్కిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ద లొకేషన్ విచ్ దే ఆర్ డ్రైవింగ్ ఇన్. ఓకే సో ఇక్కడ నాకు ఇట్లాంటి ట్రాఫిక్లో 30 దొరుకుతుంది. ఎందుకంటే నేను డే టు డే నేను ఎక్స్పీరియన్స్ చేసే ట్రాఫిక్ కూడా ఇట్లనే ఉంటుంది. ఇంకొంచెం కోర్కి వెళ్తే ట్రాఫిక్లో నాకు మైట్ బి ఒక 28 రావచ్చు నా డ్రైవింగ్ స్టైల్కి. అండ్ కొంతమందికి అక్కడ కూడా 30 తీసేవాళ్ళు ఉన్నారు. కంప్లీట్లీ మైలేజ్ అనేది ఒక పర్సన్ ఎట్లయితే డ్రైవ్ చేస్తున్నారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేయాలి ఇట్లా అనుకునే వాళ్ళు మైలేజ్ని అయితే మర్చిపోతారు. సో యా ఇట్ మే డిఫర్స్, మైలేజ్ మే డిఫర్స్. ఇదే వస్తుంది ఇదే రావాలి అనే రూల్ అయితే లేదు. యా ఐ గెస్ యూ గైజ్ అండర్స్టూడ్, యూ గైజ్ విల్ అండర్స్టాండ్. అంతే. మీ అందరిని ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి కంటెంట్తో కలుసుకుంటాం. 39 degrees Celsius ఈరోజు వెదర్. ఈ వెదర్లో మైలేజ్ టెస్ట్ చేస్తుంది. కొంచెమైనా సపోర్ట్ చేయండి. పీస్ అవుట్ బ్రోస్. బాయ్.